హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ లక్ష్మీ రావుల ఎండి ఆయుర్వేద. ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలనేది చూద్దాము. ఫస్ట్ మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. సౌండ్ స్లీప్ ఉండాలి 6-8 అవర్స్. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఏమున్నా కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. మీ మెటబాలిజంని కొంచెం స్పీడప్ చేసుకోవాలి. సో, ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం మాకు టైం లేదు అనే చెప్తుంటారు అందరూ. కనీసం అంటే చిన్న చిన్నవన్నా చేసుకోవడానికి ట్రై చేయండి. డిన్నర్ ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసేసుకోండి. డిన్నర్ చేసిన వెంటనే కంపల్సరీగా ఒక 15 మినిట్స్ వజ్రాసనంలో కూర్చోండి. 15 మినిట్స్ వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ఒక 15 మినిట్స్ వాకింగ్ చేయండి. సో, దీనివల్ల మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అంటే తిన్న వెంటనే పడుకుంటున్నారు చాలామంది. అంటే నా దగ్గరికొచ్చి చెప్పేవాళ్ళు బెల్లీ ఫ్యాట్ ఉంది అని కంప్లెయింట్ చేసేవాళ్ళు కూడా ఆఫీస్ నుంచి వస్తున్నాము, తిన్న వెంటనే పడుకోవాల్సొస్తుంది అని చెప్తున్నారు. అందుకనే చెప్తున్నా. ఒక హాఫ్ ఎన్ అవర్ టైం దానికి కేటాయించి వజ్రాసనంలో కూర్చొని వాకింగ్ 15 మినిట్స్ చేసుకోండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. సౌండ్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ మీరు పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లో తిరిగి పడుకోండి. ఇది అందరికీ తెలిసినా కూడా అలవాట్లో మీకు స్ట్రెయిట్‌గా పడుకునే వాళ్ళు చాలామంది కంప్లెయింట్ చేస్తున్నారు బెల్లీ ఫ్యాట్ ఎక్కువవుతుంది అని. సో, మీకు డైజెషన్ కానీ, మెటబాలిజం కానీ అంత ప్రాపర్‌గా ఉండాలి అంటే కంపల్సరీగా లెఫ్ట్ సైడ్ తిరిగి మాత్రమే పడుకోండి. స్ట్రెయిట్‌గా పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం మార్చుకోవడానికి ట్రై చేయండి. అదే విధంగా ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవడానికి మెటబాలిజంని ఇంక్రీజ్ చేయాలని చెప్తున్నా కదా! దానికోసం అని చెప్పి ఒక డ్రింక్ చెప్తాను. మీరు రాత్రి పడుకునే ముందు ధనియాలు, వాము, జీలకర్ర, సోంపు ఇవి 4 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. 1 స్పూన్ తీసుకొని దాంట్లో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని నానబెట్టి పెట్టేసుకోండి. మార్నింగ్ లేవగానే వాటర్ 1 గ్లాస్ వాటర్ తీసుకుంటే దాన్ని హాఫ్ వరకు అయ్యేంత వరకు మరిగించాలి దాన్ని. మరిగించి కషాయంలాగా ప్రిపేర్ చేసుకొని లేవగానే ఆ డ్రింక్ తీసుకోండి. దాని తర్వాత కంపల్సరీగా కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ గ్యాప్ ఇచ్చి హాఫ్ ఎన్ అవర్ వరకు కపాలభాతి చేసుకోవాలి. హాఫ్ ఎన్ అవర్ రెగ్యులర్‌గా కపాలభాతి చేసుకొని చూడండి. బెల్లీ ఫ్యాట్ అనేది చాలా వరకి డిక్రీజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. అంటే ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ మాకు చేసే అలవాటు లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ చిన్న చిన్నవి ఫాలో అయ్యి చూడండి. ఎంతవరకి బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అయింది అన్నది మీరే అబ్జర్వ్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.